హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మన షేర్ పాయింట్ ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్నే పాస్టర్ ఎలా దానికి అప్లై చేయాలి అని మనం ఇంతకుముందు వీడియోలో చూసాము. అంటే ఇక్కడ మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అన్ని ఫంక్షనల్ కాంపోనెంట్లు అనేది రన్ చేయాలి. క్లాస్ కాంపోనెంట్ అనేది కొద్దిగా ఓల్డ్ వర్షన్, సో అది కొద్దిగా డిఫికల్ట్. ఫంక్షనల్ కాంపోనెంట్ అనేది చాలా ఈజీ వేలో మన కోడ్ రాయొచ్చు. సో మన లైఫ్ సైకిల్ మెథడ్ అనేది క్లాస్ కాంపోనెంట్లో వాడతాం, ఫంక్షనల్ కాంపోనెంట్లో దాన్ని రీప్లేస్ చేసేదే రియాక్ట్ హుక్స్ అనమాట. సో ఈ వీడియోలో ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ అనే ఎన్పిఎం రన్స్ అనేది మనం ఇక్కడ రన్ చేస్తుంటాం. సో రన్ అయ్యింది డిప్లాయ్మెంట్. ఇంతకుముందు మీరు ఈ వీడియోలో చూడకపోతే పాస్టర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి అది కూడా మీరు చూడండి, ఎలా ఇన్స్టాల్ చేయాలి ఈజీ వేలో చెప్పుకుంటా. సో ఇప్పుడు అది ఎలా ఇట్లా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి ఇన్ కేస్ ఏదైనా ఒకటి చిన్న చేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసేసి జస్ట్ ఏదో ఊరి ఫాస్ట్ అని టైప్ చేస్తే ఎంత తొందరగా మనకి గల్ఫ్ సర్వ్ కన్నా తొందరగా వస్తుంది. సో ఇక్కడ గల్ఫ్ సర్వ్ అంటే ఇది చాలా టైం అనేది తీసుకుంటుంది, కానీ మీ ఫాస్ట్ సర్వ్ అదని ఎంత తొందరగా ఒకేసారి రిఫ్రెష్ చేసిన వెంటనే మీకు వెంటనే వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. సో గల్ఫ్ సర్వ్ కన్నా ఇది స్పీడ్తో వర్క్ అవుతుంది ఫాస్ట్ సర్వ్ అనేది. ఓకే, ఇప్పుడు ఈ వెబ్ పార్ట్ని ఇప్పుడు ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని మీకు తెలుసు, ఎలా రన్ చేయాలి అని మీకు తెలుసు. సో దీన్ని డిప్లాయ్మెంట్ చేయాలి కదా. ఇన్ కేస్ మీరు మీ మీ మేనేజర్ అడగవచ్చు, జస్ట్ వాళ్ళకి యూఆర్ఎల్ ఒకటి ఎలా సెండ్ చేయాలి. అలాంటి సినారీలో మనం ఈ యూఆర్ఎల్ అనేది మీరు ఇక్కడ స్టాప్ చేసినారంటే, విజువల్ స్టూడియోలో స్టాప్ చేసినారంటే సో అది వర్క్ అవ్వదన్నమాట. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గల్ఫ్ సర్వర్ అనేది ఇక్కడ మనం స్టాప్ చేసిన, సో ఇప్పుడు వచ్చి అక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు పేజ్ అనేది వర్క్ కాదు, ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే, మనం చేసిన ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ని డిప్లాయ్మెంట్ చేయాలి. ఇక్కడ సైట్ లెవెల్లో కానీ టెన్నెంట్ లెవెల్లో కానీ అదే టూ వేలో మనం డిప్లాయ్మెంట్ చేయొచ్చు. ఒకటి టెన్నెంట్ లెవెల్లో చేయొచ్చు, ఒకటి సైట్ లెవెల్లో చేయొచ్చు. ఇక్కడ టెన్నెంట్ లెవెల్లో చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అంటే నువ్వు అన్ని సైట్కి అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అదే సైట్ లెవెల్లో చేయాలంటే ఆ సైట్ పర్టికులర్ సైట్కి నువ్వు అనేది యాక్సెస్ చేయగలుగుతావు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది సైట్ లెవెల్ ఎలా డిప్లాయ్ చేసేది, అది సేమ్ థింగ్ అలానే టెన్నెంట్ లెవెల్లో కూడా సేమ్ సెనారియో అలానే ఫాలో అయితే చాలు. సో దానికోసం మీకు ఒక పీడిఎఫ్ అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూఆర్ఎల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ ఏం చెప్పుకుంటారు వీళ్ళు, ఇన్స్టాల్ ది ఆన్లైన్ మేనేజ్మెంట్ సెల్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిందంటే తర్వాత ఇలా వచ్చిందాన్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేయాలి, షేర్ పాయింట్ అడ్మిన్కి కనెక్ట్ చేయాలి. సో అడ్మిన్ కనెక్ట్ చేయాలంటే మీరు ఈ కనెక్ట్ అయిపోయిన ఎస్పీఓ సర్వీస్ అనేది ఫస్ట్ టైప్ చేయాలి. టైప్ చేసిన వెంటనే తర్వాత మీరు ఎంటర్ కొట్టినారంటే అది ఎట్లా చేయాలంటే నేను స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే యూఆర్ఎల్ ఇక్కడ ఉన్నాను చూడండి, ఈ యూఆర్ఎల్ని మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ షేర్ పాయింట్ ఆన్లైన్ మేనేజ్మెంట్ సెల్ అని ఇట్లా ఓపెన్ అంటే ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ నేను దీన్ని డౌన్లోడ్ చేసుంటా, అది జస్ట్ ఎలాంటి ఇబ్బంది లేదు, ఈజీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు యాక్సెస్ కంపెనీ లెవెల్ అయితే మీకు యాక్సెస్ ఉండకపోవచ్చు, అప్పుడు మీరు వాళ్ళకి యాక్సెస్ అనేది రైట్ చేసి అక్కడ నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నదానికి పర్మిషన్ అడిగి మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు షేర్ పాయింట్ ఆన్లైన్ సెల్ అన్ని డౌన్లోడ్ అయిపోయి ఇలా వస్తుంది. తర్వాత మీకు నాది పాత్ ఎక్కడ ఉంది అది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, కనెక్ట్ చేయాలంటే దానికి కామెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ ఎస్పిఓ సర్వీస్ అనేది కాపీ చేసి మీకు ఇది నేను అక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఇది కాపీ చేసిన. సో ఇప్పుడు యూఆర్ఎల్ అడుగుతుంది, ఏంది అడ్మిన్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇక్కడ అడ్మిన్ యూఆర్ఎల్ ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు మీరు షేర్ పాయింట్ సైట్కి వెళ్ళండి. షేర్ పాయింట్ సైట్కి అడ్మిన్ యూఆర్ఎల్ వెళ్ళాలంటే మీరు ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైట్ అనేది క్రియేట్ చేసిన, ఆ సైట్ నేమ్ వచ్చి ఎస్పీఎఫ్ఎక్స్ ఫస్ట్ వెబ్ పార్ట్ అనేది ఒక సైట్ క్రియేట్ చేసిన. ఆ సైట్ ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు అందరికీ ఆల్రెడీ సైట్ ఎలా క్రియేట్ చేసేదో తెలిసి ఉంటుంది. సో అదంతా ఇదన్నమాట. ఎస్పీఎఫ్ఎక్స్ ఫస్ట్ వెబ్ పార్ట్ అనేది నేను ఒక సైట్ క్రియేట్ చేసిన. ఈ సైట్ ఇలా ఓపెన్ అయ్యింది. ఇన్ కేస్ అడ్మిన్కి ఎలా డూప్లికేట్ చేసుకుంటాం ఒకటి. సో ఇప్పుడు అడ్మిన్ పేజ్కి ఎప్పుడైనా మీరు రీడైరెక్ట్ అవ్వాలంటే వెంటనే ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీరు మీ డొమైన్ పక్కన ఐఫాన్ ఇచ్చి అడ్మిన్ అని టైప్ చేస్తే చాలు, మీరు అడ్మిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇది అడ్మిన్ పేజ్కి రీడైరెక్ట్ అయినాము. సో ఇప్పుడు అడ్మిన్ యూఆర్ఎల్ మనకు కావాలన్నా ఫస్ట్ అడ్మిన్ యూఆర్ఎల్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఇలా కాపీ చేసి ఇంత దాకానే జస్ట్. సో దీన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ వేసుకొని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసిన తర్వాత మీరు అక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఇది నా యొక్క అడ్మిన్ యూఆర్ఎల్. ఇది నా అడ్మిన్ యొక్క యూఆర్ఎల్. సో నేను అక్కడ దాన్ని పేస్ట్ చేస్తున్నా. సో దీన్ని కాపీ ఆల్రెడీ కాపీలోనే ఉంటుంది. మనం షేర్ పాయింట్ మేనేజ్మెంట్ సెల్లోని షేర్ పాయింట్ ఆన్లైన్ మేనేజ్మెంట్ సెల్లోని ఇక్కడ ఇస్తున్నాను. సో ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఇలా అథెంటికేషన్ అడుగుతుంది. మీ అథెంటికేషన్ మీ యొక్క అథెంటికేషన్ మీరు ఇది మీకు ఇచ్చుంటారు క్రెడెన్షియల్, దాంట్లో లాగిన్ అవ్వాలి. సో పాస్వర్డ్ అదంతా అడుగుతుంది. సో లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. తర్వాత ఇండో అని ఇలానే వస్తుంది. సో దీనికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ మీరు సో అడ్మిన్ అయిపోయింది. థర్డ్ ఇక్కడ $site =get SPO site అనేది ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చిన తర్వాత. సో మీరు ఈ స్టెప్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి గో త్రూ అవ్వచ్చు. సో ఇక్కడ సైట్ కలెక్షన్ యూఆర్ఎల్. సైట్ కలెక్షన్ యూఆర్ఎల్ అంటే మనం మళ్ళీ షేర్ పాయింట్ పేజ్కి వెళ్ళాలి. నా దాంట్లో ఇది సైట్ యూఆర్ఎల్ షేర్ పాయింట్ ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్. సో దీన్ని కాపీ చేసుకుంటాను, నోట్ ప్యాడ్లో వేసుకుంటా. సో మీరు ఫస్ట్ యూఆర్ఎల్ అనేది మేక్ చేసుకోండి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఈజీగా మీరు ఎంటర్ చేసుకొని వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. సో ఇది నా యూఆర్ఎల్. సో యూఆర్ఎల్లో లాస్ట్ మీరు ఈ సైట్ పేజెస్ అని ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసేవాళ్ళండి. రిమూవ్ చేసేసి రిమైనింగ్ ఉన్నదాన్ని కాపీ చేసుకొని, సో మనం మళ్ళీ షేర్ పాయింట్ దీనికి వెళ్ళి సో వన్ స్పేస్ ఇచ్చేసి ఎంటర్ కొట్టినామా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏ నేమ్తో యాప్ క్యాటలాగ్ కావాలి ఆ నేమ్ అనేది అక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇది ఇస్తున్నా, యాడ్ SPO సైట్ కలెక్షన్, ఇది యాప్ క్యాటలాగ్ అని ఈ నేమ్తో మనకి యాప్ క్యాటలాగ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టినానంటే మనకి సైట్ లెవెల్లో యాప్ క్యాటలాగ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో మనం పోయి మన షేర్ పాయింట్ సైట్లో ఇప్పుడు చూద్దాం. షేర్ పాయింట్ సైట్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు వెళ్ళి సైట్ సెట్టింగ్స్, సైట్ కంటెంట్కి వెళ్ళి సైట్ కంటెంట్లో ఇది ఇప్పుడే జనరేట్ అయింది. ఇప్పుడు టైం చూసుకోవచ్చు మీరు, ఈ టైంకి జనరేట్ అయింది. సో ఇప్పుడే జనరేట్ అయింది ఇది. సో ఇలా జనరేట్ అవుతుంది. సో ఇది యాప్ క్యాటలాగ్ అనేది ఇన్స్టాల్ చేసుకునేది. తర్వాత మనకి ఇప్పుడు ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ని కొద్ది చేంజ్ చేసి ఇక్కడ ఎలా డిప్లాయ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఏదైనా చేంజ్ యాప్ క్యాట్ సైట్ లెవెల్ డిప్లాయ్మెంట్ సైట్ లెవెల్ డిప్లాయ్మెంట్ అని ఇక్కడ మీకు చిన్న కామెంట్ ఇస్తున్నా. సో ఈ సైట్ లెవెల్లో డిప్లాయ్మెంట్ అనే కామెంట్ ఇచ్చేసి నేను npm
రన్ సేవ్ అనేది రన్ చేస్తున్నాం. ఓకే, సైట్ లెవెల్ ఎలా డిప్లై. సో ఇప్పుడు మనం రన్ చేసేదాని కమెంట్ ఏంది. సో మీకు ఆ కమెంట్ తెలియకపోతే ఇక్కడ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇంతకు ముందు వీడియోలోనే ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఇది npm రన్ సర్వర్ డెవ్ అనేది రన్ చేసేదానికి. సో దీనికి ఇక్కడ కాపీ పేస్ట్ చేసి సో ఎంటర్ చేసినామంటే ఇప్పుడు రన్ అవుతుంది. సో మీకు ఇక్కడ నో ఇష్యూ ఫౌండ్ అని వచ్చితే మీకు అక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అయి ఉంటుంది. సో ఇలా వచ్చిందంటే నో ఇష్యూ. నెక్స్ట్ వచ్చేది నో ఇష్యూ ఫౌండ్ అనేది ఇక్కడ కింద న్యూ ఇష్యూ ఫౌండ్ అనేది వచ్చిందా. సో ఇప్పుడు మీరు మీ పాట వర్క్ బెంచ్ యూఆర్ఎల్కి వెళ్ళండి. వర్క్ బెంచ్ వెళ్ళడానికి రీఫ్రెష్ ఒకసారి చేయండి. సో రీఫ్రెష్ చేసిన వెంటనే మీకు పేజ్ అనేది అప్డేట్ అయింది. సైట్ లెవెల్ డిప్లాయ్మెంట్ అనేది మీకు వచ్చి ఉంటుంది. సో సైట్ లెవెల్ డిప్లాయ్మెంట్ వచ్చిందా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన SPFX వెబ్ పార్ట్ని బిల్డ్ చేసి డిప్లాయ్మెంట్ చేసేది కమెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని స్టాప్ చేయాలి. టర్మినల్ని స్టాప్ చేసుకోవాలి. సో ఈ కమెంట్ స్టాప్ చేయాలంటే కంట్రోల్ సి ఇస్తే ఇది స్టాప్ అవుతుంది. సో కంట్రోల్ సి. సో దీనికి గల్ప్ ఎలా డిప్లాయ్మెంట్ చేయాలంటే ఇది మీ కమెంట్ వాడితే సార్ ఫస్ట్ గల్ప్ క్లీన్. సో గల్ప్ క్లీన్ చేసేదానికి సో ఈ కమెంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినాను. సో గల్ప్ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి గల్ప్ బిల్డ్. సో ఫస్ట్ కమెంట్ అయింది గల్ప్ బిల్డ్. గల్ప్ బిల్డ్ థర్డ్ కమెంట్ గల్ప్ బిల్డ్ అయిపోయిన షిప్. లాస్ట్. సో మీకు ఇక్కడ ఒక షేర్ పాయింట్ జనరేట్ అండ్ ఫోల్డర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇది మెయిన్. సో ఇంతదాకా మీకు ఇక్కడ ఎలాంటి షేర్ పాయింట్ అనే ఫోల్డరే లేదన్నమాట. చూడండి ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ కామెంట్ ఇస్తానో అప్పుడు మీకు షేర్ పాయింట్ ఫోల్డర్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. సో ఇది లాస్ట్ కామెంట్. సో ఎంటర్ చేసిన చూడండి ఇక్కడ జనరేట్ అయింది. సో జనరేట్ అయిన దాంట్లో మనకి ఈ ఫైల్ అనేది మెయిన్ అనమాట. ఎస్పీ అయిపోయిన నాది ఇది వెబ్ పార్ట్. ఫస్ట్ వెబ్ పార్ట్ అనేది ఎస్పీకేజీ ఫైల్. మీరు ఇంటర్వ్యూలో కూడా అడగవచ్చు ఎలా మీరు డిప్లాయ్మెంట్ చేస్తారు అనేది. మీరు అప్పుడు చెప్పాలి ఎస్పీ యాప్ క్యాటలాగ్ అనేది క్రియేట్ చేసి సైట్ లెవెల్లో కావాలంటే సైట్ లెవెల్లో క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా టెనెంట్ లెవెల్లో కావాలంటే షేర్ పాయింట్ పవర్షెల్ స్క్రిప్ట్ అనేది వాడి మీరు యాప్ క్యాటలాగ్ సైట్ లెవెల్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిన తర్వాత మీకు ఈ ఫైల్ అనేది వచ్చి ఉంటుంది. సో ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ వచ్చి ఓపెన్ చేయొచ్చు. సో ఇది ఇట్లా ఓపెన్ చేసుకున్నారా. సో దీన్ని మినిమైజ్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కూడా సరిపోతుంది. మీ ఏం ఆల్రెడీ మనకి యాప్ క్యాటలాగ్ దేంట్లో ఉంది, ఈ సైట్లో అనేది ఉంది. సో ఆల్రెడీ ఈ సైట్లో మనం క్రియేట్ చేసిన సైట్ ఇదే అనమాట. SPFX ఫస్ట్ వెబ్ పార్ట్ అనే దాంట్లో యాప్ క్యాటలాగ్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన దాన్ని మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేసినారంటే చాలు, జస్ట్ అది వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక పాపప్ అనేది రావాలి. మెయిన్ పాపప్ వచ్చింది మీకు అడుగుతుంది మీకు ఈ సైట్ లెవెల్ ఒకటే కదా అంటే రిమైనింగ్ దేనికి అవసరం లేదు కదా, నాకు ఈ సైట్ లెవెల్ ఒకటే కాకుండా నేను డిప్లాయ్మెంట్ క్లిక్ చేస్తున్నాను. సో డిప్లాయ్మెంట్ క్లిక్ చేసినప్పుడు ఓకే మళ్ళీ రీఫ్రెష్ చేయమంటుంది. రీఫ్రెష్ చేసిన తర్వాత ఓకే రీఫ్రెష్ అయిపోయింది. సో వర్షన్ అనేది ఇక్కడ మీకు ఆ వర్షన్ అనేది ఇంతకుముందు SPFX వెబ్ పార్ట్ ఎలా ఇన్స్టాల్ చేయాలని
అక్కడ మీకు ప్యాకేజ్ ఐకాన్ సొల్యూషన్ పేజ్లో మీకు వర్షన్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా దాన్ని చూపిస్తూ మీకు అర్థమవుతుంది. కాన్ఫిగరేషన్లో ఇక్కడ ఇది అన్నమాట వర్షన్ అని ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ వర్షన్ అనేది ఇక్కడ చేంజ్ చేస్తే అప్డేట్ మీరు ఎన్నిసార్లు డిప్లాయ్మెంట్ చేస్తారో అన్నిసార్లు ఇక్కడ వర్షన్ చేంజ్ చేసుకొని డిప్లాయ్మెంట్ చేసుకో. ఇన్ కేసు మీరు వర్షన్ చేంజ్ చేయకుండానే డిప్లాయ్ చేసినా కూడా డిప్లాయ్ అవుతుంది. కానీ వర్షన్స్ బేస్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే ఈ వర్షన్కి ఇలా డిప్లాయ్మెంట్ చేసుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు ప్రొడక్షన్లో మూవ్ అయినప్పుడు ఇన్ కేస్ ఏదైనా చేంజెస్ చేసినప్పుడు దీన్ని ఈ ఎస్పీకేజీ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక దాంట్లో పెట్టుకొని ఇంకొకటి రీబిల్డ్ చేసుకొని వర్షన్ 2 అనేది అక్కడ రీబిల్డ్ ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే మీరు దాన్ని బ్యాకప్ పెట్టుకొని దాన్ని అక్కడ పేస్ట్ ఇది డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఎలా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ అండ్ యాప్కి వెళ్ళాలి. యాడ్ అండ్ యాప్కి వెళ్ళి సో ఈ సైట్ లెవెల్లో సైట్ కంటెంట్. సో ఇదంతా నేను ఇంతకుముందు చేసింది ఇది. ఇక్కడ మీకు ఇది ఈ నేమే ఎలా చెప్పగలుగుతారంటే మీరు నన్ను అడగచ్చు. సో దీన్ని ఎలా చెప్పగలుగుతానంటే ఇక్కడ మీకు యాప్ క్యాట్కి వెళ్ళండి. యాప్ క్యాట్లాగ్లో వెళ్తే మీకు తెలుస్తుంది. యాప్ క్యాట్లాగ్ వెళ్ళినా అంటే ఇప్పుడు ఎస్పీ ఐఫోన్ ఎఫ్ఎక్స్ అనేది ఇక్కడ నాకు సొల్యూషన్ నేమ్ అన్నమాట. సో దీన్ని డిప్లాయ్ చేసినానంటే సో మీకు అక్కడ యాడ్ అయిపోయి ఉంటుంది. అక్కడ సైట్ కంటెంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. సైట్ కంటెంట్లో యాడ్ అయిపోయింది ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా వచ్చేది మీరు సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది. సో ఈ ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారంటే ఇక్కడ వస్తుంది. సో ఇది ఎస్పీ ఐఫోన్ ఎఫ్ఎక్స్ ఫస్ట్ వెబ్ పార్ట్ అనేది. సో ఇది అనమాట. సో ఇలా అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సైట్ పేజెస్కి వెళ్ళండి. సైట్ పేజెస్లో మీకు హోమ్ పేజ్ అని ఏదో ఇక్కడ బై డిఫాల్ట్గా హోమ్ అనే ఒక పేజ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. నాకు ఈ సినారీలో హోమ్ పేజ్ అనేది వాడుకుంటున్నాను. ఇక్కడ ఎడిట్ అనేది క్లిక్ చేసినారా, ఎడిట్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో దీనికి ఇక్కడ నేను దీన్ని డిలీట్ చేయాలి. సైట్ కలెక్షన్కి వెళ్ళండి. సైట్ కలెక్షన్ వెళ్ళిన తర్వాత దీన్ని మనం డిప్లాయ్ చేయాలి. సో నాకు సైట్ పేజెస్లో హోమ్ అనే పేజీలో కావాలి. హోమ్ అనే పేజీలో కావాలి వలన దీన్ని ఎడిట్ చేసాను. ఎడిట్ చేసి సో దీన్ని ఈ వెబ్ పార్ట్ అనేది తీసేస్తుంది. ఇవన్నీ డిలీట్ కూడా చేసేవచ్చు, మనకు అవసరం లేదు ప్రజెంట్. సో మీరు సైట్ పేజెస్కి వచ్చి ఇక్కడ మనకి ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ని ఇక్కడ టైప్ చేయండి. ఎస్పీ ఐఫోన్ ఎస్పీ. సో ఇది సో ఇక్కడ ఇది ఓపెన్ చేసినారా, ఇక్కడ ఒకసారి మీరు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మీకు ఎస్పీఎఫ్ఎక్స్ అనేది ఇక్కడ ఫస్ట్లోనే ఫ్రీక్వెంట్లీ ఉంటుంది. ఓకే, ఇది ఇలా డిప్లాయ్ చేసి ఇక్కడ పబ్లిష్ అని క్లిక్ చేసినప్పుడు సో ఇప్పుడు మీకు అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ యూఆర్ఎల్ అనేది మీ మేనేజర్కి ఎవరికైనా పంపించినా సో వాళ్ళు జస్ట్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకొని ఇట్లా నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసుకొని చూసుకున్నా కూడా మనకి ఇది ఇట్లా డిప్లాయ్ చేసి పంపించడం అంటే ఇది. సో ఇక్కడ సైట్ లెవెల్ డిప్లాయ్మెంట్ అనేది మన ఇక్కడ విజువల్ స్టూడియోలో అనేది నాది విజువల్ స్టూడియో కూడా రన్ కావాలంటే మీరు చూడండి ఇక్కడ స్టాప్లో ఉంది. స్టాప్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి చేంజెస్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీఎఫ్ఎక్స్ వెబ్ పార్ట్ ఇక్కడ నేను ఒక చేంజెస్ చేస్తా. చేంజ్ ది వెబ్ సొల్యూషన్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేసేదానికి నేను npm
npm రన్ సర్వ్ అనేది కమాండ్ వాడతా. సో కమాండ్ వాడినప్పుడు ఇప్పుడు అక్కడ మీకు అప్డేట్ అవుతుందా అవ్వదా, అది అంటే అక్కడ అప్డేట్ అవుతుందా అవ్వదా. అక్కడ అప్డేట్ అనేది అవ్వదు. ఎందుకంటే అప్డేట్ అవ్వదు, అది డిప్లై చేసేసినాం. ఇన్ కేసు మీరు కొత్తగా అప్డేట్ చేసినది ఎలా చూడాలనేది ఇప్పుడు ఈ సినారియోలో చెప్తున్నాను. సో కొత్తగా అప్డేట్ చేసినది మీరు వెంటనే అక్కడ చూడాలంటే ఇక్కడ ఒక మన డీబగ్ లింక్ అనేది ఒక జనరేట్ చేసిస్తుంది. సో అది కాపీ చేసుకుందాం. సో వెయిట్, సో ఈ లింక్ అనేది మరి ఎల్లో సింబల్లో వచ్చిన విధంగా మీకు వస్తుంది, కలుపుతారు వాడిన కూడా ఆల్సో. సో దీన్ని కాపీ చేసుకున్నామా. కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు దీన్ని ఇక్కడ మీకు ఎలాంటి చేంజెస్ అనేది రాదు. చూడండి, మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా రాదు. ఇన్ కేస్ వర్క్ బెంచ్లో వస్తుంది అంటే వర్క్ బెంచ్లో వస్తుంది, వర్క్ బెంచ్ యూఆర్ఎల్లో వస్తుంది. సో ఇది మన వర్క్ బెంచ్ యూఆర్ఎల్. సో వర్క్ బెంచ్ యూఆర్ఎల్ అంటే ఇది అనమాట. సో ఇక్కడ చేంజెస్ అయ్యింది చూడండి, అదే ఇక్కడ మనకి రాదనమాట. సో వర్క్ బెంచ్ యూఆర్ఎల్ అనేది మనకి ఎందుకంటే మన టెస్టింగ్ పర్పస్ కోసం అనేది వర్క్ బెంచ్ యూఆర్ఎల్ అనేది వాడతాం. సో ఇప్పుడు మీకు ఇక్కడ అప్డేట్ అనేది చూడాలంటే జస్ట్ ఆ యూఆర్ఎల్ పాత్ డాట్ ఏఎస్పిఎస్ అనే పక్కన మీరు దీన్ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలి, ఎంటర్ క్లిక్ చేస్తే సో ఇలా పాపప్ వస్తుంది. అలాగే డీబగ్గింగ్ స్క్రిప్ట్ అనేది మీరు లోడ్ చేస్తే మీకు ఇక్కడ వచ్చిన చేంజ్ చేయించడానికి. సో ఇప్పుడు మీరు వాటెవర్ ఇప్పుడు ఏదైనా ఇక్కడ చేంజ్ చేసినా మీకు అక్కడ అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్డేట్ చేసిన, సో మీరు అక్కడ ఇప్పుడు మళ్ళీ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీరు రన్ అవుతుంది. సో అప్డేట్ అయింది. ఇన్ కేస్ మీకు గల్ప్ ఇక్కడ స్టాప్ చేసినారంటే బై డిఫాల్ట్గా యాజ్డీస్గా వచ్చేస్తుంది. గల్ప్ అనేది స్టాప్ చేసినారంటే మీకు ఇంతకుముందు 2-3 అనేది ఉండదు. మనకి ఇంతకుముందు ఏమని ఉంది అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గల్ప్ స్టాప్ చేసినాం. సో ఇక్కడ రీప్లేస్ చేస్తా, మీకు ఒక ఇలా వస్తుంది. ఇలా వచ్చిందంటే మన గల్ప్ అనేది లేదు అని. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ డీబగ్ లింక్ అనేది రిమూవ్ చేసేవాలి. రిమూవ్ చేసేసి మళ్ళీ డిప్లై సేమ్ స్టెప్స్ అని ఫాలో అది గల్ప్ క్లియర్ గల్ప్ బిల్డ్ గల్ప్ సర్వ్ అనేది మీరు ఫాలో అవ్వాలి. వర్క్ బెంచ్ చేయాలి, సారీ. సో మీ పేజ్ కూడా ఓపెన్ చేస్తాం. సో మీరు చూడండి కదా. సో ఇది అన్నమాట. సో ఇది మీకు ఏదైనా కామెంట్స్ అన్నీ నేను ఇది పీడిఎఫ్లో మీకు ఉండేది అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి గో త్రూ అవ్వండి, ఈజీగానే ఉంటుంది. సో ఇది మెయిన్ కామెంట్. మళ్ళీ మీరు గల్ప్ బిల్డ్ ప్యాకేజ్ మళ్ళీ రిప్లై చేయాలంటే ఇది గల్ప్ క్లీన్ గల్ప్ బిల్డ్ గల్ప్ బండిల్ అయిపోయిన షిఫ్ట్ గల్ప్ ప్యాకేజ్ షిఫ్ట్ అనేది కామెంట్ వాడితే మీకు ప్యాకేజ్ అనేది వస్తుంది. సేమ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. అదే మీరు ఇది వచ్చి సైట్ లెవెల్లో అనమాట. సైట్ లెవెల్లో ఇలా వస్తుంది. ఇన్ కేసు నాకు టెనెంట్ లెవెల్లో కావాలంటే అప్పుడు ఏం చేయాలి. టెనెంట్ లెవెల్లో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బై డిఫాల్ట్గా మీరు యాప్ క్యాటలాగ్ వెళ్ళినారు, ఇక్కడ సైట్ కంటెంట్కి వెళ్ళి. సో ఇదంతా నేను చేసింది టెనెంట్ లెవెల్లో. టెనెంట్ లెవెల్ ఎలా చేయాలని జస్ట్ మీకు చెప్తాను, అది మీరు ట్రై చేయండి. ఇన్ కేసు మీకు ఏదైనా ఇష్యూ వస్తే కామెంట్లో చెప్పండి, నేను దాన్ని ఇంకొక వీడియోలో కావాలంటే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇది కూడా సో ఇలా ఉంది కదా. సో ఈ యూఆర్ఎల్ని నేను జస్ట్ ఇక్కడ మాడిఫై చేస్తా. సైట్ లెవెల్లో కావాలా దీన్ని ఇట్లా రిమూవ్ చేస్తూ సో ఇలా వస్తుంది. మీకు ఇక్కడ సైట్ లెవెల్లో టెనెంట్ లెవెల్లో కావాలంటే మీ డొమైన్ నేము .sharepoint/site యాప్ క్యాటలాగ్ సైట్ పేజెస్ అని ఇచ్చినారంటే ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ వచ్చినారంటే ఇక్కడ ఈ 3 ఫోల్డర్స్ అనేది ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసినారా, ఇదంతా యాప్ క్యాటలాగ్. ఇన్ కేస్ కొత్తగా కావాలంటే ఇక్కడ మళ్ళీ వెళ్ళి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఇక్కడ .spkg ఫైల్ ఇది అడుగుతుంది. సో ఇది అడిగినదంటే దీన్ని డిప్లాయ్మెంట్ చేస్తే సేమ్ పాపప్ మీకు ఇంతకుముందు ఎలా వస్తుందో అలా వస్తుంది. థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.